ప్రభుత్వం పాలన చూశారు, గత ప్రభుత్వం చూశారు, మీకు ఎలా అనిపిస్తుంది? 9 నెలలే కదా. ఇప్పుడైతే ఏం జరగలేదు. రోడ్లు మాత్రం ఇప్పుడే వేస్తున్నారు. ఇప్పుడైతే ఇంకేమీ జరగలేదు. ఒక పక్క చూస్తే మొన్న పెన్షన్లు ఇచ్చే విధానం పంపిణీ సభలో కూడా చెప్పారు. అపోహలు ఏమి వద్దండి, ఆర్థిక వెసులుబాటు లేకపోవడం వల్ల పథకాలు లేట్ అవుతున్నాయి, ఖచ్చితంగా మేకల్లా తల్లికి వందనం ఇస్తారంటున్నారు బాబు గారు. అలాంటి అది ఇచ్చే వరకు మా దాని గురించి మాట్లాడు. అది ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఒక పక్కేమో జెడ్పీటీసీ ఎంపీపీ క్యాడర్లో గెలిచిన వాళ్ళతో మాట్లాడుతున్న నాయకులతో ఎవరో జగన్ గారు ఈ క్లైమాక్స్కి వచ్చేసింది, ఇక పథకాలు అనేవి ఇంకా ఆయన ఏం చేయలేరు, ఆర్థిక బడ్జెట్ అనేది అడ్డంగా పెట్టుకుని కేసులు పెడుతున్నారు పథకాల గురించి అడిగితే అంటున్నారు. ఈయన ఎలా వాళ్ళు కొట్టుకోవడానికి సరిపోతుంది. ఏంటి అలా సార్? మరి చూస్తే సంక్షేమ పథకాలు అమలుకి చాలా డబ్బులు కావాలంటున్నారు ఒక పక్క, మరి హామీలు ఇచ్చున్నారు కదా. హామీలు ఇవ్వడం అనేది చంద్రబాబు ఫస్ట్ నుంచి అది ఎక్కొట్టడంలో నెంబర్ 1 ఆయన. ఏంటి నెరవేరుతూ జనాలు ఏంటంటే మర్చిపోతారు, జ్ఞాపశక్తి తక్కువ. ఆంధ్ర వాళ్ళకి జ్ఞాపశక్తి తక్కువ. మళ్ళీ వచ్చినా ఏంటి మళ్ళీ నమ్ముతారు, మళ్ళీ ఆస్తారు. జ్ఞాపశక్తి తక్కువ ఆంధ్ర వాళ్ళకి. మళ్ళీ వస్తుంది ఏంటి మీరు ఇప్పుడు ఇవ్వకపోయినా మళ్ళీ ఆస్తారు. ఏంటి ఎలా అనిపిస్తుంది అన్న? నిత్యావసర సరుకుల ధరలతో పాటు విద్యుత్ ఛార్జీలు ఎలా? అన్నీ పెరిగినాయిగా, ఏం తగ్గల. పెంచకపోయినా పర్వాలేదు, అంటే తగ్గకపోయినా పర్వాలేదు. ఇప్పుడు అన్నీ పెరిగిపోయినాయి. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏదో నేను కొత్తగా బస్సు ప్రయాణం అని చెప్పి తిరుపతి నుంచి పళని అంట కొత్తగా స్టార్ట్ చేశారు. ఎందుకంటే మామూలుగా దైవ దర్శనాలకు అంటారా? అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదు. నాకు అసలు ఆయన ఊసరవెల్లి అంటున్నారు, కానీ అసలు ఊసరవెల్లితో పోల్చకూడదు. దానికంటూ దాని తత్వం అనేది ఒకటి ఉంది. మనోడికి ఏ తత్వం లేదు. ఇక ఎటైనా మారగలరు. ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం అనేది వృధా. పాల్ గారు కూడా అదే అంటున్నారు, బీఫ్ తిన్నారు కదా మీరు, సనాతన ధర్మం అంటారండి, మళ్ళీ బాప్టిస్ట్ అంటారు, కాసేపు ఏదేదో చెప్తున్నారు, అసలు ఈయన నమ్మొచ్చా అంటున్నారు. ఆయన కూడా రోజుకోసారి ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఇప్పుడు కొంతమంది గురించి మాట్లాడచ్చాను, కొంతమంది ఇలాంటి నీచమైన మనుషుల గురించి మాట్లాడకూడదు. ఊసరవల్లి లాంటి మనిషితో కూడా మాట్లాడచ్చు. ఈ ఊసరవల్లి కన్నా నీచమైన మనిషి. 15 ఏళ్ళు బాబు గారి విషయంతో పాటు ముందుకెళ్ళాలి, ఆయన అనుభవం నాకు బాగా కలిసి వస్తుంది అంటున్నారు. ఆయన పాత వీడియోలు చూస్తే, ఎవరు పవన్ కళ్యాణ్ పాత వీడియోలు చూస్తే ఏంటి ఆయన చెప్పింది మాట ఆయనకే నికరం ఉండదు. ఏంటి చాలా చాలా ఫూలిష్గా ఉంది. జనాల్ని ఫూల్స్ చేయటం తప్ప. ఏంటి అసలు ఆ వీడియోలు చూస్తే నాకే ఏంట్రా ఇలాంటి మనుషులు ఉంటారా అనిపిస్తుంది. నిజంగా ఏంట్రా ఇలా మాట్లాడుతున్నాడు, ఇలాంటి నీచమైన మనుషులు ఉంటారా అనిపిస్తుంది. సంక్షేమ పథకాలు మరి లేట్ అయిపోతున్నాయి కదా సార్. ఒక పక్క చూస్తే వచ్చే సంవత్సరం వచ్చేసినట్టు జూన్ అంటే, ఒక పక్క డిఎస్సి కూడా ఇంకా ఏమీ ప్రక్రియ తేలలేదు. ఇక ఏది అవ్వదండి, ఏం మాట్లాడుతున్నా ఏది అవ్వదు. అవి అయ్యే పనులు కాదు. కేంద్రం ఏమో వక్ఫ్ బోర్డు చట్టాల మీదే మొన్న మీటింగులు జరిగినాయి పార్లమెంట్లో కూడా. మరి అవి ఆ హడావుల్లో వాళ్ళు ఉన్నారు, నిజంగా వచ్చి చేయగలుగుతారు ఈ పనులన్నీ సపోర్ట్ అంటున్నారు కదా. ఏది జరగదండి. మోడీని అడిగి ఏంటి చేసే ధైర్యం వీళ్ళకి లేదు. ఏంటి మోడీ దగ్గర రూపాయి బిల్ల తీసుకోలేరు. ఏంటి అది జగన్ హామీలు ఇచ్చారు, నెరవేరుతాయా ఖచ్చితంగా? ఒక 50% అవ్వండి. ఏదో అంటే ఇప్పుడు జగన్ వచ్చాడు, జగన్ వచ్చి అందరికి ఇచ్చాడు. ఇప్పుడు ఏంటంటే ఇస్తే ఏదో కొంతమందికి ఇచ్చాము. ఎందుకంటే గట్టిగా దాన్ని ఏంటంటే అబద్ధాన్ని కూడా గట్టిగా వాదించి నిజమని చెప్పించగలిగే వాళ్ళు తెలుగుదేశం. ఈ సిటీ పరంగా చూసుకుంటే అలా సిటీలో వైన్ షాప్స్ ఎక్కువైపోయాయి, పోలీసులు కూడా ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు జనాల్లో. అది బాగా ఎక్కువైపోయింది. గతంతో కంటే ఇప్పుడు ఏంటంటే ఎక్కువ శాతం 1-2 షాపులు అయినాయి కదా. ఎక్కడ 1-2 కాదు, టీ షాపుల కంటే వైన్ షాపులు ఎక్కువైపోయాయి. ఎలా ఉందని రోడ్ల వ్యవస్థ బాగుందా? అప్పుడు 10 months ఏముంటుంది కదా. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ చేసినా ఫస్ట్ ఏంటంటే విద్య వైద్యం ఇది కరెక్ట్గా ఉండాలి. అంతే తప్పించి అది కరెక్ట్గా లేనప్పుడు ఏది కరెక్ట్గా ఉండదు. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఎక్కడ పోతున్నారు? వైద్యం విద్య దగ్గర. ఆ 2 ఫ్రీ చేసి బాగా చేస్తే ఏ గవర్నమెంట్ అన్న పర్లేదు. వాళ్ళు పర్సనలైజ్ని పెట్టుకొని జనాల మీద రుద్దితే ఎవరికి ఏం అవసరం? పారంపర్యంగా వస్తున్న పథకాల అమలుకి ప్రతి గవర్నమెంట్ చెప్తుంది. పథకాల గురి కాదు, ముందు వైద్యం విద్య, తర్వాత ఏంటంటే బేసిక్ నెసెసరీస్, వాడికి ఇల్లు అలాంటివి. మిగతా అన్నీ ఏంటంటే వేస్ట్ ఆఫ్ మ్యాటర్.
అంటే గతంతో కంటే ఇప్పుడు చూసుకుంటే కొంచెం అభివృద్ధి సంక్షేమం అంటున్నారు జరుగుతుంది. 10 monthsలో ఏం చేస్తారు? ఎవరు ఏం చేయరు. కొంచెం సమయమే వచ్చా అంటారు. సమయం ఇవ్వడానికి ఏంది, మన చేతులు ఏమైనా ఉందా? వాళ్ళు నచ్చినవి చేస్తారు, మనం చూస్తుండమే. ఎలా ఉంటుంది 4 years ఎలా ఉంటుంది అభివృద్ధి సంక్షేమం? మన చేతులు ఏముండవు కదరా, వాళ్ళు ఏది నచ్చింది చేస్తారు. మనకు నచ్చితే లాస్ట్ ఓటేస్తే దించేస్తే ఉంచడం అంత తప్పించి ఏముండదు. అంటే ఏదైతే ఉందో ఐటీ సెక్టర్ అన్న వస్తుందా బ్రదర్? మనకి ఇప్పుడు జరిగేది ఏంటంటే గవర్నమెంట్కి కావాల్సింది ఏంటంటే మనకి మనం ఓటేసే వరకే వాళ్ళకి నచ్చింది అది చేసుకుని వెళ్ళిపోతుంటారు. ఫైనల్గా ఏంటంటే మనం నచ్చింది ఏంటంటే ఫైనల్గా తెలిసి తప్పించి ఇప్పుడు మన అభిప్రాయంతో ఎవరికి సంబంధం లేదు. ఇప్పుడు అంతా రాజకీయ నాయకులు మోనార్కులు, ఎలా ఉన్నా చూస్తూ ఉండాల్సిందే అంటారు. జస్ట్ వాచ్ అంతే. గొప్పగా మనం ఎక్కువ ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అనవసరం. అంటే కంపెనీస్ వస్తాయి అంతా బాగుంటుంది అంటున్నారు 4 years. అతను ఎప్పుడు వస్తాయని చెప్తారు, వచ్చిన తర్వాత మాట్లాడచ్చు అనిపించింది. ఇంకా మిగతా అంశాల్లోకి వెళ్తే పథకాలు తొందరగా ఇస్తే బాగుంటుంది. ఏంటన్నా 10 నెలల కుటుంబ ప్రభుత్వ పాలన ఎలా అనిపించింది? 10 months అవుతుంది. పథకాలు ఏం రాలేదు కదా సార్. అంటే కొంచెం సమయం పట్టినా ఇస్తామంటున్నారు, నమ్మొచ్చా? నమ్మలే, కొంచెం టైం పట్టిద్దిగా. అన్నీ ఒకేసారి అవ్వవు కదా, టైం పట్టిద్ది కదా ఒకసారి. కొంచెం ఎలా ఉంది? కొత్తగా వక్ఫ్ బోర్డు చట్టాలు కూడా మార్చింది కేంద్రం, ముస్లిమ్స్కి సంబంధించి ఎలా అనిపిస్తుంది? అది కూడా దాని గురించి మనకేం తెలియదు సార్. ఎలా అనిపిస్తుంది అన్న? ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఇటు పక్క చంద్రబాబు గారు విజన్ అంటున్నారు. ఏదైతే ఉందో తొలిదశ అమరావతి పూర్తి అయితే కంపెనీలు వస్తాయి అంటున్నారు. వస్తాయి 99% వస్తాయి. ఒక పక్క జగన్ గారు నిన్న కర్నూలు పర్యటన చూశారు. మొన్న ఏదైతే ఉందో ఏదైతే క్యాడర్తో మీటింగ్ అయ్యి మళ్ళీ ప్రజల్లోకి వస్తానంటున్నారు ఆయన. మళ్ళీ ఏదైనా అవకాశం ఉందా ఆయన కూడా? ఆయన ప్రయత్నం ఆయన చేస్తారండి. ఆయన ప్రయత్నం ఆయన చెప్పదు కదా, తెలియదు కదా. ఆయన ప్రయత్నం ఆయన చేస్తారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏదో నిన్న కొత్తగా బస్సు యాత్ర మొదలు పెట్టారు, తిరుపతి నుంచి పళని అంట. ఎలా అనిపిస్తుంది? ఆయన పనితీరులు ఎలా ఉన్నాయి ఈ 10 నెలల్లో? ఇప్పుడు వరకు ఏం చేయలేదు కదా, మళ్ళీ చేస్తారేమో. ఎలా ఉంది రోడ్ల వ్యవస్థ? ఎలా ఉంది? ఇప్పుడిప్పుడేగా పడుతున్నాయిగా కొత్తగా. ఏంటి అమరావతి పోలవరం పూర్తయితే ఎలా అనిపిస్తుంది? త్వరితగతిన అయిపోతుంది అంటున్నారు. వస్తే కూడా మంచిదేగా, వస్తే మంచి, అది రావాలనేగా ఆయన చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ప్రజల్లోకి వెళ్ళండి, నాయకులందరూ కూడా వాళ్ళకి వివరించిన జగన్ గారు కూడా అదేగా అందే. అప్పుడు జగన్ గారు కూడా అప్పుడే అంతే అదే మాట ఈయన అంటున్నారు అంతే. విశాఖపట్నం ఐటీ సెక్టర్ ఫామ్ అవుతుందా ఖచ్చితంగా 4 ఏళ్లలో అన్న తర్వాత అన్న? ఒకేసారి అవ్వదుగా, నిదానకైతే. మీకు నచ్చిన అంశాలు ఏమన్నాయి, నచ్చిన అంశాలు? నాకేం లేదు. కొంచెం కేసులు భారంగా దీని భారంగానే కొంచెం ఇబ్బంది పడుతున్నాం మేము ఆటో వాళ్ళం. అది బాగా ఎలా ఉండేది అన్న? అప్పుడు ఎలా ఉండేది? గతంలో కొంచెం చూసినట్టుగా వదిలేసేవాళ్ళు, ఇప్పుడు కొంచెం బాగా టైట్గా ఉంది. అది అప్పుడేదో ఆర్థిక సహాయం వచ్చేది, ఇప్పుడు ఏమైనా వస్తుందా? ఆర్థిక సాయం లేకపోయినా పర్లా, మాకు కొంచెం మేము ఆటో వాళ్ళం కొంచెం చూసినట్టుగా వదిలేస్తే బాగుంటుంది. మీకు వందనం కానివ్వండి, మిగతా అన్నీ కూడా మేకల్లో ఇచ్చేస్తామంటున్నారు. వస్తాయేమోనండి, మళ్ళీ అన్నీ ఒకేసారి అవ్వాలి. కేంద్రం దగ్గర డబ్బులు లేవు, అది లేదంటున్నారు కదా, వస్తాయేమో. అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి కొంచెం సమయం పట్టిన ఇస్తామనేది ఈ ప్రభుత్వం అంటుంది. టైం పట్టిద్ది అన్న, కొంచెం టైం కావాలి. కొంచెం అంతా బాగానే ఉందిలే కానీ కొద్దిగా. మొన్న పెన్షన్ పంపిణీ విధానం పథకాల్లో కూడా ఆయన చెప్పడం జరిగింది, తల తాకట్టు పెట్టి అయినా అప్పు చేసి అయినా ఇస్తానంటున్నారు. మేకల్లో ఇస్తాడు, మేకల్లో ఇస్తాడు, అన్నీ చేస్తాడు. కొంచెం టైం ఇవ్వాలిగా, 1 year కదా అవుతుంది. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ పనితీరు? ఎలా ఉంది ఈ మధ్య? ఎందుకని ఈయన కేఏ పాల్ గారు పవన్ కళ్యాణ్ మీరు టార్గెట్ చేసి తిడుతున్నారు రోజుకోసారి? ఎందుకు ఆయనకి ఏంటి ఇబ్బంది? రాజకీయ పార్టీలు ఉంటాయి ఒకరి మీద ఒకరికి విమర్శలు. నిన్న కొత్తగా బస్సు ప్రయాణం ఒకటి స్టార్ట్ చేశారు, తిరుపతి నుంచి పళని అంట. ఎలా? ఏం అది మనకి ఇంకా అది పూర్తిగా తెలియదు, నాకు చూడలేదు. నాగబాబు గారికి కూడా పదవి వచ్చింది, ఎమ్మెల్సీ పదవి. ఎలా అంటారు? ఆయన కూడా బ్రదర్ కదా. వర్మకి ఇస్తే బాగుండేది ఫ్యామిలీగా. ఎలా ఉందన్న మరి రోడ్ల వ్యవస్థ, కరెంటు బిల్లులు, ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు కంట్రోల్లో ఉన్నాయా? పర్వాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే పథకాలన్నీ మోసాలు అంటున్నారు, నిజమేనా? ఇస్తున్నారు కదా లైన్గా? చూడాలన్నా 3 సంవత్సరాలన్నా చూసి దాన్ని బట్టి ఎలా ఉందనేది మనం చెప్పాలి. అది ఎందుకంటే జెడ్పీటీసీ ఎంపీపీ ఎలక్షన్స్లో, స్థానిక ఎలక్షన్స్లో గెలిచిన వాళ్ళతో మాట్లాడుతూ ఇవన్నీ కూడా చేయలేరు, క్లైమాక్స్కి వచ్చేసింది అంటున్నారు. నిజంగానే క్లైమాక్స్ కంటే సంవత్సరానికి క్లైమాక్స్కి ఎలా వస్తుంది? కనీసం మాట్లాడేవాడికి బుద్ధి ఉండాలిగా. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు తీరుగతులు ఎలా ఉన్నాయి? ఆయన అనుకున్న నిబద్ధతగా చేస్తున్నారు? పర్లా, ఇంకా ఆయన అనుకున్నట్టు ఏం చేయట్లేదులే కానీ ఇంకా ఆయన చెప్పినవన్నీ కొంచెం 2-3 సంవత్సరాలు పోతే ఎలా ఉంది ఏంటనే చెప్పగలం పూర్తిగా.
తదుపరి తల్లికి వందనం మేలో, ఏదైతే డిఎస్సి కూడా ఈ మంత్ ఎండింగ్ అయిపోతుంది అంటున్నారు కదా, ఎగ్జామ్ కూడా. తీసాడుగా పోస్టులు అయితే మరి ఫుల్ఫిల్గా ఎత్తాడో కూడా చూడాలి. ఎలా ఉందన్న టోటల్గా చూస్తే ఎలా అనిపించింది? పర్లా టోటల్గా బాగానే ఉంది. జనరల్గా నిత్యావసర సరుకులు ధరలు ఉంటాయి కదా, ఎలా అనిపిస్తున్నాయి? కొంచెం తగ్గినట్టుందా, పెరిగినట్టుందా? కాస్త పర్వాలేదండి, మరీ అంత కాదు, అలాగని ఇదేం లేదు. ఏం చెప్తాం మేము, అంటే ఎప్పుడు కూడా మధ్యతరగతి వ్యక్తులు చూసుకునేవి ధరలు విద్యుత్ ఛార్జీలే కదా. అవునులేండి, ఎక్కువ పర్వాలేదు కాస్త, కాకపోతే ఇంకొంచెం తగ్గుకు ముఖం పడితే బాగుంటుంది. ఎలా ఉన్నాయి మేడం? 9 నెలలు అవుతుంది, 10వ నెలలో కూడా అడుగు పెట్టారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం పథకాలు వస్తున్నాయి. గ్యాస్ సిలిండర్, పెన్షన్. గ్యాస్ సిలిండర్ అయితే వస్తుంది. పెన్షన్లు అంటే పెద్దవాళ్ళు మా ఇంట్లో అయితే ఎవరు లేరు. మేము పెన్షన్ మా ఇంట్లో వాళ్ళు పెన్షన్కి పెట్టారు కానీ అది కుదరలేదు. అదేవిధంగా ఏంటి ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా? అంటే గతంలో ఎక్కువ ఖర్చులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? గతం మీద ఇప్పుడు కొంచెం అప్పుడు అలాగే ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయి. అన్న పథకాలు మాత్రం బయటకు రాలేదు. ఇంకా పక్క చూసుకుంటేనేమో ఎలా అనిపిస్తుంది? జగన్ గారు కూడా ప్రజల్లోకి వస్తున్నారు మళ్ళీ ఒకసారి. ఇటు పక్క కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా సమ్మర్కు దాటింగానే జూన్ కల్లా పథకాలు ఇస్తానని అంటున్నాయి. అంటే 15,000 ఇస్తామన్నారు కదా పిల్లలకి, అది కూడా జూన్ కల్లా ఇచ్చేస్తామంటున్నారు. జూన్ కాదండి, మే టైంలో కన్నా స్టార్ట్ అవుద్ది అన్నారు. మరి ఏమో తెలియదు ఎంతవరకు నిజమో. త్వరగా అయితే మంచిదే. ఎలా ఉంది మేడం మరి చూసుకుంటే ఈ రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? రోడ్లు అన్నీ పర్వాలేదండి, మరి అంత ఇదేం కాదు. బస్సులు అవి కన్వీనెంట్ కొంచెం తగ్గాయి, అవి కూడా కొంచెం పెరిగితే బాగుంటుంది. గతంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, ఒకవేళ అది ఇస్తే బాగుంటుంది అంటారు. మంచిదేనా లేకపోతే రాయితీలు ఇస్తే సరిపోతుంది? ఉచిత బస్సులు అంటే కొంచెం అది వేస్టేనండి, అందరికీ రావు. ఇదవు కొంచెం రాయితీ ఇచ్చి తక్కువలో పెడితే బాగుంటుంది. ఎలా అనిపిస్తుంది మేడం? ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఒక పక్క చంద్రబాబు గారు. ఎలా అవుతుంది సార్, నేను జాబ్కి వెళ్తున్నాను. ఇంకేంటండి అంటే మీరు చూసిన విధానంలో ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఉన్నారు. ఇప్పుడు గతం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా ఉంది? అప్పుడు ఏమైనా పథకాలు అందుకున్నారా? ఇప్పుడు బాగుందా? అప్పుడైతే నాకు ఏ పథకాలు రాలేదండి. ఇప్పుడు ఇంకా పెట్టాం కానీ ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు. మా పాపకి రావాల్సినవి కానీ అమ్మఒడి కానీ మాకేమీ రాలేదు. డెవలప్మెంట్ అయితే కనుక ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. ఫైనల్గా చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? మంచిదే కదా సార్, ఉద్యోగాలు వస్తాయి. ఏంటి అసలు చూసుకుంటే నిన్న ఆయన పరువు నష్టం దావా కూడా వేస్తానంటున్నాడు. రేపు 100 కోట్లు దిగుతున్నాడు. ఈ కరెంట్ ఛార్జీల గురించి ఇప్పుడు లేవనెత్తిన ఈ అంశం ఏదైతే ఉందో ఆదానీలో ఈ కేసే లేదు. 100% అది వాస్తవం. మొన్నటిదాకా డైవర్షన్ పాలిటిక్స్ పేరుతో వరదలో చూపించారు కొన్నాళ్ళు, వాలంటీర్ల వైపు తిప్పారు. ఈడేం చేయడండి, ప్రజలకంటూ ఏది చేయడు. మడ్డ గురించి పోలవరం పోయింది, మడ్డ గురించి పోయింది, అమ్మఒడి పోయింది, స్కూల్ పిల్లలు బ్యాగులు గోగులు అన్ని దింగారు. నిన్న పార్లమెంట్ సమావేశాల్లో అఖిలేష్ యాదవ్ గారు, ఈ సమాజ్వాదీ పార్టీ ఆయన కూడా అంటున్నారు మహారాష్ట్రలో గెలిచిన ఎన్నిక కూడా యూనియన్ ట్యాంపరింగ్ అని అంటారు. ఈఎంఓలో మొత్తం తప్పు ఉంది. ఇవాళ పేపర్లో వేసాడు, నేను పొద్దున్నే 5ంటికే పేపర్ ఈ విషయాలన్నీ నాకు తెలుసు. వీడు పెద్ద దొంగ నా కొడుకు. నా కొడుకుని ఎవరు కొట్టాలో తెలుసా? చంద్రబాబు గారు కొట్టాల్సింది. వాడు కోటేసిన లంజాకు చెప్పు తీసుకొని కొట్టాలి, చెప్పు తీసుకొని కొట్టాలి. వాడు కోటేసిన వాలంటీర్లు పీకి పక్కన పెట్టారు. చెప్పేదేంటి? చంద్రబాబు అని నా కొడుకుని చెప్పు తీసుకొని ఎన్టీ రామారావు దించిన రోజే కొట్టాలి. రామారావు ఊరుకున్నాడు, ఆంధ్రప్రదేశ్ ఊరుకున్నారు, అల్లుడే లేని కొత్తది ఎంగించుకోరు. ఈ ప్రభుత్వాలు వచ్చిన కాడి నుంచి సంక్షేమం అంతా తిరోగతి పడుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు అంటే సంక్షేమం ఎవరికి చేస్తున్నారు? ఇప్పుడు 50,000 కోట్లు అప్పు చేశాడు. ఏం సంక్షేమం చేసి 50,000 దేనికి పెట్టాడు? జగన్ చేశాడు. 6,43,000 కోట్లు జగన్ చేస్తే 10,500, 12,500, 14,500, 18 లక్షలు అంటున్నారు. ఇంకా ఎక్కువ కూడా అన్నాడు టీడీపీ. వాళ్ళమ్మ దింగుతున్నారు. ఇది మంచిది కాదు. ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నారు? అయిపోయినాయి అండి అన్ని అంశాలు. అన్ని అంశాలు కాదు, ఏడు స్వార్థపడు దొంగ నా కొడుకు. నేను మొన్న చెప్పాను, 31 రాష్ట్రాల్లో ఉన్న సీఎంలో అందరికీ దొంగ నా కొడుకులు అంటూ ఎంతమంది ఉన్నారు, అంతమందికి లేరెట్టు ఈ నా కొడుకు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి రాజ్యసభ సీట్ ఏం చేస్తాడండి? వాడు ఇచ్చే డబ్బులు తీసుకుంటాడు, వాడికి గది లేదు. ఢిల్లీ వెళ్తుంది నాగబాబు గారికి రాజ్యసభ సీట్ కోసం అంటగా. దేనికి వెళ్తారు? వాళ్ళమ్మ పూజ దింగించుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు లేవు, వాడి డబ్బులన్నీ పిల్లలకి లంజరీ పెడతాని సరిపోయాయి. మన
అడుక్కుంటేనే చిరంజీవి ఒక 5 కోట్లు ఇచ్చాడు. వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి. వాడు చంద్రబాబు ఇవ్వాలి, వీడు దెంగిసుకోవాలి. చంద్రబాబు దగ్గర డబ్బు ఉంది, చచ్చినంత డబ్బు ఉంది. కుడియాడని జగన్ కొన్నంత డబ్బు ఉంది. ఆ డబ్బుతో వాడు ఆధాడుకుంటున్నాడు. ఆటకి పావు దాకా కలిశాడు మోదీ గారు. ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా పక్కన పెట్టేశారు. పార్లమెంట్ సమావేశాలు కూడా అడిగారు ఈయన కడిగిన ముత్యమా అని చెప్పి. ఎవరు చంద్రబాబు అడిగారు, చంద్రబాబు మళ్ళీ వాటేస్తున్నాడు. అడుగుతారు, వీడేం చెబుతాడు? పక్క తప్పుకుంటాడు. మోడీ మెదలుకొని ఉన్నాడు, పక్క తప్పుకుంటాడు. మోదీ కూడా ఏమన్నాడు? ఇప్పుడు మోడీ ఏదన్నా అన్నాడు అనుకో, వీడు పక్క తప్పుకుంటాడు, ఇంటికి పోతాడు. ఎందుకు ఈ అక్రమ కేసులన్నీ లేవనెత్తుతున్నారు? ఈయనేమో పరువు నష్టం రాస్తారు 100 కోట్లకు అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి కావాలి, నేను పదవి కావాలి. పదవి ఉంటే అన్నీ వస్తాయి. పదవి అయిపోతే ఏమొస్తాయి? ఆ పదవి కోసం ఏ గడ్డైనా తిండా, ఏ మడ్డైనా కూర్చొని రాజకీయ నాయకులు. ఈ సినీ రంగాల వాళ్ళు సినిమాలు తీశారని రామ్ గోపాల్ వర్మ వీళ్ళందరూ కేసులు పెడుతున్నారు. వరం మీద కేసులు పెడితే వరం మీద ఇదివరకు 100 పెట్టారు. ఏం పువ్వు నాకనే అన్ని పోయింది. ఇవి అంతే పోతాయి. ఈ కేసులు నిలబడే కాదు, ఈ ఖచ్చితంగా నిలబడ. ఏం చేయలేరు అంటారు. ఇవన్నీ లోపభూయిష్టంగా చేయడం. ఇవన్నీ ప్రభుత్వం వాడి ఇష్ట ప్రకారంగా వాడు నచ్చిన రీతిలో చేస్తున్నారు. ఇలా మాజీ ఎన్నికల అధికారి ఆయన రాశాడు, ఇది మొత్తం విఎంలో సృష్టిను ఈ నా కొడుకులు గెలిచే అవకాశం 4 రాష్ట్రాల్లో లేదని వాడు కొండ బద్దలు కూడా చెప్పాడు. ఇంకా ఈ నా కొడుకులతో ఎందుకు ఇవన్నీ మనం అనుకున్నాం కూడా కాదు. ఓకే, ధరలు ఎలా ఉన్నాయి? నిత్యావసర వస్తుంది మండిపోతున్నాయి నాన్న, ఇష్టం వచ్చేటప్పుడు. అసెంబ్లీ సమావేశాలు కూడా అయినాయి కానీ ఏమి రాయితీలు ఏమి ప్రకటించలేదు. మరి ఎలా అనిపిస్తుంది సార్? బాధగా ఉంది. ఎలా అనిపిస్తుంది? బాధగానే ఉంది. పాత గవర్నమెంట్ లో అన్నీ వచ్చాయి, పాత గవర్నమెంట్ అన్నీ వచ్చాయి. ఒకటి కాదు మొత్తం సమస్య వచ్చాయి. ఈ గవర్నమెంట్ లో మీరు చేస్తాం ఏం చేయాలి అంటే అప్పుడేమో 9 పథకాలు, ఇప్పుడేమో 6 పథకాలు. ఈ 6 పథకాలకి బడ్జెట్లు కూడా డబుల్ ఉంటాయి అంటున్నారు. ఇవ్వగలరా ఈసారి? ఏది ఇవ్వలేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేక వ్యాఖ్యలు చేశారు. ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టారు. 2 సంవత్సరాలు కరోనాలో అందరికి చక్కగా ఇస్తే ఇవ్వలేనని అనుకుంటే మామూలుగా ఆర్థిక శాఖ మినిస్టర్ అంతా కూర్చొని చాలా చెయ్యాలి అనుకొని చేయగలిగారు వాళ్ళు. ఏం లేదు ఊరికే మామ. నిన్న మీడియా ముఖంగా మాట్లాడారు. కరెంటు బిల్లుల గురించి, అదానీ గురించి, అక్రమ కేసులు అంటగడుతున్నారు. ఏం లేదు కదా? ఏమి లేదు. అటువంటి రోడ్ అయితే ఏంటి ఆడి బోర్డు అంత ఆస్తులు ఉన్నాయి. ఏంటి మామూలుగా కర్ణాటకలో కావాల్సిన ఆస్తులు ఉన్నాయి. అటువంటి ఏమి లేదు. ఆరోపణలు తప్పదు. లంచం ఇచ్చారని చెప్పి అమెరికాలో కేసు బుక్ అయిందని చెప్పి అదానీ గురించి అంటున్నారు కదా. నిన్న మనం పార్లమెంట్ సమావేశాల్లో చూసిన మహారాష్ట్ర కూడా గెలిచింది కూడా ఈసారి ట్యాంపరింగ్ అంటున్నారు ఈవీఎంలు. అదే పేపర్లో చూసాము. ఆయన ఈయన అఖిలేష్ యాదవ్ గారు కూడా నిన్న ప్రశ్నించడం జరిగింది మహారాష్ట్ర ఎన్నికల ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి. చేసేదేమన్నా అధికారం వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు ఏం చేసినా మనం అలాగే అనాలి, అంతేగాని మనం ఏం చేయలేము. మరి 6 పథకాలకి డబుల్ బడ్జెట్లు అవుతాయి, 120 కోట్ల దాకా అవుతాయి అంట. మరి ఈసారి ఎలా వేస్తారు? వాళ్ళు అన్ని ఇచ్చేస్తామన్నారు ఎలక్షన్స్ ముందు. ఏమి లేనా ఎవరేమి చేయలేరు, అంత మాయా మోసం. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ ఇచ్చారు, ఈయనే మా మార్గదర్శి. పవన్ కళ్యాణ్ గారు అంటే నేను కూడా ఆ జాతి వాడినే కానీ ఆయన ఆ మాటలు నమ్మబాక. ఓకే, ఒక్క నిమిషం బాబాయ్ గారు, ఒక్క నిమిషం. ఈ వాలంటీర్ వ్యవస్థ అయితే పక్కన పెట్టారు, మరి ఎలా ఉండదు? వాలంటీర్లు పాపం 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకి ఏదో ₹1 ఇచ్చి 5,000 ఇచ్చి శుభ్రంగా చక్కగా బ్రతకండి అన్నాడు. మరి వీళ్ళు అది కూడా లేదు నాన్న. ఈ హౌస్ హోల్డ్ సర్వేలను చేస్తున్నారు ఇంటింటికి తిరిగి సచివాలయం స్టాఫ్. దేనికంటారు? ఉన్నాయి ఉడబెట్టడానికా లేదా ఏమైనా ఇస్తారా? తెలియదు. తెలియనప్పుడు మరి జమిలీ ఎన్నికలు అంటున్నారు 2027కి ఈయన మోడీ గారు. ఏమో ఇక అన్నీ వాళ్ళు ఇప్పుడు ఇగో అన్నయ్య జాంకాయలు వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆ జాంకాయల విషయం ఆయన తెలుసు కానీ మనకు తెలుసా? అది రైట్.